10 ఏళ్ల పాలన ఏ విధంగా ఉన్నాయని గుర్తు చేస్తే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేలా చేశాడు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ థియేటర్లో ప్రతి ఒక్క థియేటర్లో అందరికి అందుబాటులో ఈ సినిమా మాత్రం వేయాలి. వేయకపోతే మాత్రం సీఎం గారు మేము ధర్నా చేస్తాం అన్న. ఇవి ఎక్కువ ఉంచాలి, ఇంకా షోలో ఒకటే షో ఉంది, షో ఉంచాలని కోరుతున్నాను. ఇంకా సూపర్ సినిమా. కేసీఆర్ అంటే బ్రాండ్ మామూలు కాదు, క్రేజ్. హిస్టరీ చూపించిన కేసీఆర్. సినిమా చాలా బాగుందన్న. అసలు ఈ సినిమాకి థియేటర్లు చాలా తక్కువ వేయడమే అసలు ఇది అరాచకము. ఎందుకంటే మేము బంజారాస్ వాళ్ళము. అసలు సినిమా చూస్తే అసలు మా బంజారా వాళ్ళు మొత్తం వచ్చి అసలు అన్ని థియేటర్లో వేయాలని చెప్పేసి నేను ఒక బంజారా పిల్లని తరపు నుండి నేను అందరినీ చెప్తా ఉన్నా, మా బంజారా వాళ్ళని అందరినీ. చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. అది బుక్ మై షోలో లేవు, ఓన్లీ 4 థియేటర్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ. జై కేసీఆర్ గురించి బాగా చూపించింది. బాగుంది. జై కేసీఆర్. సినిమా సూపర్. యాక్చువల్గా కేసీఆర్ ఫ్యాన్గా నేను ఈరోజు ఆఫ్ పెట్టుకొని మరీ వచ్చాను సినిమాకి. 2.5 గంటలు చాలదు భయ్యా కేసీఆర్ గురించి తెలవాలంటే. 2 యుగాలైనా సరిపోదు. కేసీఆర్ ఏందో తెలంగాణ ప్రజలకు వర్తించిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. జై కేసీఆర్ ఆల్వేస్. ఎప్పుడైనా తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గుర్తుండే ఉంటాడు. కేసీఆర్ని గిరిపేస్తాం అంటున్నారు. తెలంగాణ ఉన్న ప్రతిరోజు కేసీఆర్ని గుర్తు చేసుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించడమో చూపించారన్న. బాగుంది. తెలంగాణ ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా బాగా చూపించారు. చిన్న ఉన్నప్పుడు నేను కూడా ఇప్పుడు 6-7 క్లాస్లో ఉన్నప్పుడు ఇట్లానే తిరిగిన ఉద్యమాల్లో. చిన్నప్పుడు నేను కూడా జెండా వాటి తిరిగిన. నేను చిన్న ఉన్నప్పుడు తిరిగిన రోజులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్న ఈ సినిమా చూడడం వల్ల. జై తెలంగాణ, జై కేసీఆర్ అన్న. అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. కేసీఆర్ గురించి కానీ, ఉద్యమం గురించి కానీ, అసలు రాకేష్ మొత్తం ఎక్సలెంట్, హైలైట్, సూపర్. గుంపు మేస్త్రి డౌన్ సూపర్ మూవీ. కేసీఆర్ జిందాబాద్. సినిమా సూపర్ ఉంది అన్న. కేసీఆర్ గురించి కాదు కానీ హీరో చాలా బాగా చేశాడు. కేసీఆర్ గురించి మాట్లాడడానికి లేదు. ఆయన ఏ రకంగా చేశాడు,